హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రమా వినయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చికెన్ కర్రీ చేసా, ఒకసారి మీరు కూడా చూడండి. చాలా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. చాలా ఈజీగా అయిపోయే చికెన్ కర్రీ చేసా. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తా చూడండి. ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె వేడయ్యాక ఒక 3 స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక ఇందులో ఇలా కట్ చేసుకున్న ఇలాచి, లవంగాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలిపాక పసుపు వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో మనం కడిగి పెట్టుకోవాలి చికెన్ను ఉప్పు పసుపు వేసి ఒక 3 టైమ్స్ కడుక్కొని నెక్స్ట్ ఇందులో వేసుకోవాలి చికెన్ను. ఒకసారి కలపండి మొత్తం. ఇలా మొత్తం చికెన్ను కలిపాక ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో చికెన్ను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో కారపొడి, మీరు తగినంత తినేదాన్ని బట్టి కారపొడి వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల కారపొడి, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నా. రండి మొత్తం ఒకసారి కలుపుకోండి. మళ్ళీ ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉప్పు కారం పట్టేటట్టు కలపండి మొత్తం. ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులో వాటర్ వేసుకోండి. తగినంత వాటర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకొని వాటర్ అనేది ఎక్కువ వేయకూడదండి. మనకు సూపు కావాలనుకునేంత మాత్రమే. మూత పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. ఇట్లా 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇలా సింపుల్గా అయిపోయే చికెన్ కర్రీ కంప్లీట్ అయిందండి. ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలండి. చూడండి, చికెన్ కర్రీ కంప్లీట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా అయిపోయే చికెన్ కర్రీ. ఎవరికైనా నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.